సుమారు 30 లక్షల విలువ గల 2 కార్లు 16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులతో కలిసి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. సుమారు 30 లక్షల విలువ గల 2 కార్లు 16 బైక్స్ సీజ్ చేసిన సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులతో కలిసి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ కేసు వివరాలను వెల్లడించారు. 2 అంతర్రాష్ట్ర దొంగల నుండి 2 కార్లు 4 బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిందితులు A1 కొరపాటి నర్సింగ్రావు, A2 బాతప్రసాద్, అదేవిధంగా ఏపీ రాష్ట్రంలోనే పర్వతిపూయం మన్యం జిల్లా కొరపాటి నరసింగారావు, బాతప్రసాదులు ఇద్దరు కలిసి కార్లు అద్దెకు తీసుకొని మార్గం మధ్యలో డ్రైవర్తో కలిసి మద్యం తాగి డ్రైవర్ మత్తులోకి వెళ్ళగానే కార్లు దొంగతనం, లిఫ్ట్ అడిగి డ్రైవర్ మార్గం మధ్యలో అవసరాల కోసం కారు బైక్స్ ఆపితే అదును చూసి వాహనాలు ఎత్తికెళ్లడం చేస్తుంటారు. ఇలా 2 కార్లు 4 బైక్స్ దొంగతనం చేశారని తెలిపారు. ఈ కేసుల పర్యవేక్షణ పనిచేసిన డీఎస్పీ రవి, ఛేదనలో బాగా పనిచేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు, ఎస్ఐలు ఆంజనేయులు, ఏడుకొండలు, కుశలవ, సైదులు, టెక్నికల్ సిబ్బంది కరుణాకర్, కృష్ణ, శివ, సుధాకర్, రవి, మధులను ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు. ఈరోజు మన సూర్యాపేటలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బేసికలీగా 2 వెహికల్ థెఫ్ట్ సంబంధించి కేసెస్లోని డిటెక్షన్ ఉంది. యాక్చువల్లీ కేసెస్ చాలా ఉన్నాయి వీటిలో. సో ఆ డిటెక్షన్ సంబంధించి ఇది ప్రెస్ మీట్ ఇది. సో ఫస్ట్ ఇన్సిడెంట్స్లో ఎంఓలో ఏముంది అంటే ఇందులో ఒకటే సింగిల్ అఫెండర్ ఉన్నాడు. ఈయన పేరు వచ్చేసి గుంజా శ్రీకాంత్ అని. ఈయన నేటివ్ ఆఫ్ హుజూర్ నగర్, 23 ఇయర్స్ ఉంటాడు. ఆయన కూలీ పని చేస్తాడు ఇతను. సో ఇతను బేసికలీగా ఎక్కడెక్కడైతే వెహికల్స్ పార్క్ అయి ఉన్నాయో, స్పెషల్గా హాస్పిటల్ దగ్గర, కాలేజెస్ దగ్గర, అక్కడ పార్క్ అయిన 2 వీలర్స్ని అక్కడ ఏదో కీ పెట్టి, డూప్లికేట్ కీ పెట్టి, లేకపోతే కొన్ని అది వాళ్ళు తాళం పెట్టలేక అక్కడనే బండి యజమాని ఎవరితో ఉంటాడు వితౌట్ లాకింగ్ ద వెహికల్ అట్లా డైరెక్ట్గానే వదిలేసి వెళ్ళిపోయాడు. అట్లాంటి వెహికల్ చూసుకొని ఇట్లా ఇతను దొంగతనం చేసేవాడు. సో ఇట్లా మనం ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అట్లానే ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేస్తే ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర ఇప్పుడు మనం 12 వెహికల్స్ రికవరీ చేసినాము 12 కేసెస్లోని. ఆ కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి. 4 కేసెస్ మన సూర్యాపేట జిల్లాకి సంబంధించిన ఉన్నాయి. 2 టౌన్ది, 3 కోదాడ పోలీస్ స్టేషన్ది ఒకటి, అట్లాగే నల్గొండలో మిరియాలగూడ టౌన్ పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది. దాని ఖమ్మం సంబంధించి 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కేసెస్లో ఇప్పుడు ఇతను దొంగతనం చేసిన బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇది టోటల్ వాల్యూ వచ్చేసి 6 లక్షల వరకు ఉంది. దీంతో పాటుగా ఇంకో సందర్భంలో ఇందులో 2 ఫెండర్స్ ఉన్నారు. వీళ్ళు కార్స్ కానీ బైక్స్ కానీ 2 కూడా వీళ్ళు దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళ పేర్లు వచ్చేసి కూరపట్టి నర్సింగ్రావు అని ఉన్నాడు. ఇతంది సికింద్రాబాద్, 44 సంవత్సరాలు ఉంటాడు. ఇంకో సెకండ్ వచ్చేసి బాతప్రసాద్ అని, ఇతంది పార్వతీపురం, ఏపీ స్టేట్లోని. ఇతను 39 ఇయర్స్. సో వీళ్ళది ఏమేమో ఉంది అంటే ఇది వీళ్ళు చీటింగ్ లాగా ఎక్కడైనా వెహికల్ ఎక్కుతారు, లిఫ్ట్ అడిగి వెహికల్ ఎక్కుతారు. తర్వాత దాంట్లో బండి ఓనర్ ఎవరైతే డ్రైవర్ ఎవరైతే ఉంటాడు, కొన్ని సందర్భాల్లో అతనికి మందు తాపించి ఎక్కువ మత్తులో పెట్టి అప్పుడు బండి వాళ్ళు దొంగతనం చేసేవాళ్ళు.
కొన్ని సందర్భాల్లో ఆ మైకులు ఎవరైతే ఉంటారో ఓనర్ అది కొంచెం దిగుతాడు, నేను అక్కడ ఏదో పర్చేసింగ్ చేసుకుంటా అని అతను వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళు అక్కడ ఆయన లేనప్పుడు వీళ్ళు వెహికల్ తీసుకుని పోయేవాళ్ళు. సో ఇట్లా వీళ్ళది ఏమో ఉంది, వీళ్ళ మీద అదే చీటింగ్ అండ్ థెఫ్ట్ కేసెస్ అవి రిజిస్టర్ అయినాయి. సో వీళ్ళ దగ్గర 6 వెహికల్స్ అవి మనం రికవర్ చేసినాము. దాంట్లో 2 కార్స్ ఉన్నాయి, ఒకటి ఇన్నోవా క్రిస్టా, ఒకటి ఎర్టిగా కార్, అట్లాగే 4 బైక్స్ కూడా వీళ్ళ దగ్గర రికవర్ అయినాయి. టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 20 లక్షల వరకు ఉంది. సో ఇది